నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. పంట నష్టపోయిన ప్రాంతాలలో మంత్రి పొన్నం పర్యటన. సిద్దిపేట నేటి రాత్రి. సిద్దిపేట జిల్లా కోహెడాలో వరద ప్రభావిత ప్రాంతాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు పర్యటించారు. సో నిన్న అసలు మనం చూసుకున్నట్లయితే ఎవరు కూడా అసలు ఊహించనంత విధంగా కూడా వర్షాలు పడడం జరిగింది. కంటిన్యూగా ఆల్మోస్ట్ 12 అవర్స్ కన్నా ఇంకా ఎక్కువనే వర్షం అయితే మనకు పడడం జరిగింది. ఇంకా మనం వరంగల్ చూసుకున్నట్లయితే అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కార్లు కానివ్వండి, బస్సులు కూడా అసలు రాకపోకలు అన్ని కూడా బంద్ చేసిండ్రు. శ్రీశైలం హైవే కూడా ఎవరైతే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్నారో మీరు అందరూ పోస్ట్పోన్ చేసుకోండి, ఎందుకంటే రోడ్లో ఏదైతే దిండి ప్రాజెక్ట్ ఉందో అక్కడ రోడ్డు కూడా మొత్తం ఖరాబ్ కావడం జరిగింది. ఎవరికి కూడా ఎంట్రీ లేదని చెప్పడం జరుగుతున్నది. కానీ ఆల్మోస్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రైతులకు చాలా నష్టం జరిగిందని అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఇక ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా అయినప్పుడు చాలా మంది ఏం మాట్లాడతారంటే ముందు జాగ్రత్తలు తీసుకోలేదు, అధికారులు కూడా ముందు జాగ్రత్తలు తీసుకోలేదు అని అంటారు. కానీ ఎప్పుడైనా కూడా నేచర్లో జరిగే ఇన్సిడెంట్స్కి ఎప్పుడు ఏమవుతుంది, ఎంత ఎఫెక్ట్ జరుగుతుంది, మనకి ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎన్ని మీటర్లు వచ్చినా, ఏది చేసినా కూడా ఎప్పుడు కూడా మనం ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే రైతులందరూ నష్టపోయినారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం కలిగిస్తాము, రైతులందరికీ ప్రభుత్వం తోడుంటది. అట్లనే బండి సంజయ్ గారు మీరు కూడా వీళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం జరుగుతున్నది. సో ఎప్పుడైనా కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వాతావరణ శాఖ కూడా ఎప్పుడైనా మీకు కొంచెం అలర్ట్ ఇచ్చినా కూడా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. అధికారులందరూ కూడా ఎప్పుడైనా కూడా రైతులందరికీ అందుబాటులో ఉండండి. ఇంకా టోల్ ఫ్రీ నెంబర్స్ ఏదైతే ఉందో ఇంకా వీళ్ళందరినీ కూడా కొంచెం ఎడ్యుకేట్ చేస్తే దాని బేస్డ్గా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా వెంటనే ఉక్కిరిబిక్కిరి అవుతారు, ఎవరిని కలవాలి, ఏం చేయాలి ఏందనేది కూడా తెలియదు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా అయినప్పుడు ఫస్ట్ ఏ స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది ఏందనేది కూడా వీళ్ళందరినీ కొంచెం ఆ టైప్లో ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయనట్టునే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.